మా పిల్లల్ని మేము ఎలాగా పెంచాలి, మేము ఎలా మా పిల్లల్ని ఆ యొక్క లోకానుసారమైన నైజములో నుంచి ఆత్మానుసారమైన నైజములోనికి తీసుకొని రావాలి అంటే మనము అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆయుధము ప్రార్థన. జ్ఞానం ఎక్కడ సంపాదించుకుంటామంటే ఆయన పాదాల దగ్గర మాత్రమే. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రభువా మాకు జ్ఞానము కావాలి అని అడగాలి. అప్పుడు ప్రభువు అడుగుతాడు, దేని గూర్చిన జ్ఞానం? నా గృహాన్ని కట్టుకునే జ్ఞానము, నా బిడ్డలను జాగ్రత్తగా పెంచే జ్ఞానము, నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము, నేను ఆశీర్వదింపబడడానికి అవసరమైన జ్ఞానము నాకు కావాలి అని అడగాలి. అడుగువానికి కాదనకుండా దయచేయువాడే మన దేవుడు అని లేఖనంలో రాయబడి ఉంది. జ్ఞానము కలిగి ఒక్కసారి మీరు నోరు తెరిచారంటే మీ అబ్బాయి వ్యసనము నుంచి బయటకు వచ్చేస్తాడు. జ్ఞానము కలిగి ఒక తిరుగుబోతు కుమార్తెతో మీరు మాట్లాడారు అంటే అక్కడికక్కడే ఆయన వాక్కు వారిని బాగు చేసి వారు పడిన గుంటలో నుంచి ఇలా పైకి లాగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ జ్ఞానము నాకు కావాలి ప్రభువా అని మీరు మీ హృదయంలో ఒక ఆశ పడాలి. ఆశ పడితేనే మీకు అది దొరుకుతుంది.